హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలు ఈరోజు పేపర్తో గన్ షూట్ రెడీ చేశారంట. చేసి చూద్దాం. అంత నేను పెట్టినాక నోయల్ వేసాడు, వేసేది, ప్రీతి జ్వాల వేసేది. ఆలు తెసిన అన్నం గిట్ల చేసిన సైలెంట్ ఉన్నావు. దీని మీద 1K లైక్స్ కంప్లీట్ అయితే నేను మీకు ఇంకొక జాయింట్ గా చేస్తాం. పేపర్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఎవరు రెడీ చేశారు? నేను. మాటినే చేశారు. మాటిన 2 పేపర్స్తోని మాటిన గన్ షూట్ రెడీ చేస్తుందంట. చూద్దాం. నేను తయారు చేస్తున్నా. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు గండి కాలేదు ఫ్రెండ్స్. ఏమైంది ఫ్రెండ్స్, మొత్తం తప్పు. ఇది కరెక్ట్ వద్దు. నేను కూడా రోల్ చేశాను, నేను కూడా రెడీ చేశాను. నాకు కూడా చూపించండి. నాకు కూడా తప్పు నేను చేసినప్పుడు మాకే అసలు గండే రాదు. మాకే గన్ వస్తుందా, షార్ట్ గన్ వస్తుందా? నాకు రాదు గన్ను. ఏది ఇంతకుముందు నువ్వు చేసేది ఇచ్చేయి. ఆమె రానే చేసేది. పోలీసు రాదు. మంచి ఫోన్ చేసి నెక్స్ట్ నువ్వు ఏయి. ఎంతసేపు పడుతుంది? 10 minutes, 15 minutes. 2 minutes. సీజన్ ఎందుకు అంతే? చాలు చాలా ఇక సీజన్ ఇంతేనా? ఇంకేమైనా వచ్చాను? రాకెట్స్ వచ్చా? జాయింట్ రాకెట్స్ కూడా వచ్చాయంట. చేశారంటే చూద్దాం. రాకపోతే రాదా నీకు? రాదా? మాటినకు రాదు. అవుతుందా? నెక్స్ట్ నేను ఇప్పుడు చేసిన మాటినదైతే ఫెయిల్ అయిపోయింది. సరిగ్గా మాట ఎన్ని టైప్స్ ఉన్నాయి రాకెట్స్? గన్ షూట్ గన్ ఒకటి 2 టైప్స్. ఇప్పుడు 2 టైప్స్ చేస్తున్నా. 3 టైప్స్. 2 వచ్చు అంటున్నావు కదా, చూపి. మరి 3 టైప్స్ వచ్చు. ఒకటి ఇది,
మళ్ళా ఇంకొకటి రాకెట్ అది మళ్ళా అది ఇట్లా బాక్స్లా వేసి పటాకులా టాప్ చూపిన ఒక్క పేపర్ అడవి కింద పెట్టి చేయి చూద్దాం. ఇప్పుడైతే కొన్ని చూస్తున్నాం. ఇప్పుడైతే మేము కొన్ని చేస్తున్నాం రాకెట్ లాంటివి. అదే మనం చిన్న ఉన్నప్పుడు ఇట్లా పెడితే ఇట్లా పేలితే చూడండి ఆ పేపర్ షూట్స్ అవి చేస్తున్నాం. ఇట్లా కాదు. అది రాకెటా మట్టినా వేరే పటాకీలా ఏమంటారు దాన్ని? పటాకీలా ఇవైతే వస్తున్నాయి గాయస్, మంచి పేపర్స్ అయితే వస్తాయి. మంచి పేపర్స్ అన్ని పేపర్స్ తీసుకుంటాం. ఒక పటాకి కోసం ఈ ప్యాన్ గారికి వస్తుంది. నువ్వు కూడా ఇగో చెయ్యి మా చెల్లి ఇప్పుడు చేస్తుంది రాకెట్ చేస్తావా గన్ షూట్ చేస్తావా? చెప్తాదంటే చూద్దాం మనం. నేను ఎట్లా చేయాలి ఫ్రెండ్స్? కట్టండి కష్టలే ఫ్రెండ్స్. మళ్ళా కట్ చేయడానికి చేద్దాం. ఆగండి. అట్లా కాదు చూడండి ఫ్రెండ్స్, నేను కట్ చేసి ఇస్తాను. చెప్పు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేయాలి పేపర్ ఇట్లా చేసి గన్ను రెడీ చేసిండు. నేను ఎట్లా చేయాలి చెప్పనా? ఈ గన్ తీసుకో. ఇగో నా పటాకి అయితే రెడీ అయిపోయింది. ఫెయిల్ అయిపోతుంది, వస్తలేదు. నేను ఎట్లా చేయాలి? కొంచెం లేజీ ఉంది. ఇప్పుడు దీంతోనే బాగున్నా నిన్న బిగ్ గన్ చేసినా పెద్ద గన్ను పెద్ద పేపర్ లేదా? ఇప్పుడు కోడ్ చేస్తున్నా. అరే చినిగా ఎన్ని గన్స్ తయారు అవుతామా? ఎన్ని గన్స్ అవుతామా? పెద్ద ఎన్ని గన్స్ అవుతామా? చిన్నప్పుడు చేసి ఆడుకుంటారు కదా, చూపిస్తాను. మరి ఫేర్ కొద్ది దీనికైతే స్కోప్ రెడీ చేస్తున్నాను. దీనికైతే స్కోప్ చేస్తున్నాను. ఏంటిది? దీనిపైన పెట్టు.
నేను మంచి పేపర్ తెచ్చుకుంటా. వాటర్ 2 పేపర్స్. ఇంకో పేపర్ ఇది పేపర్. పేపర్స్ అన్నీ ఏం చేస్తున్నావు? సైంటిస్ట్ ఏమైతే చిన్న పెద్ద ఇంకా పోలీస్ పోలీస్ అవుతావా? భయం అయితే ఉంది. మనం దొంగల పోలీస్ మీరు దొంగలు మేము పోలీస్. నేను దొంగలమా? నువ్వు పోలీసా? తాటి నేను నాని 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 అంగన్వాడీ చూపిస్తాను. గైస్ మళ్ళీ ఒకసారి చూస్తాం. ఏమంటారు దీన్ని? స్కోప్ గన్ అంట. బాగుంది. గన్ను రెడీ చేసి ఇవన్నీ చూడండి. అదే ఎన్నో వేసేస్తే కారిపోతుంది. ఇప్పుడైతే మేమైతే స్కోప్ గన్ తయారు చేసినాం. పైన మన నిజమైన గన్నులు ఉంటాయి చూడండి. స్కోప్ గన్ అది ఈమె పేపర్లో అడుగుతుంది కానీ ఏం చేస్తుంది కదా. కొంచెం కొంచెం పెద్దగా తయారు చేద్దాం. మా పేపర్ కావాలి కదా. బిగ్ పేపర్ తీసుకో. ఇవి రావు పెద్ద పెద్ద. ఫస్ట్ పేపర్ మెయిన్ పేపర్. జరుగుతుంది. ఇప్పుడైతే మేము లాంగెస్ట్ గన్ చేస్తున్నాం. ఇంకొక వస్తుంది. ఏంటంటే దాన్ని పైన పెట్టడానికి సపరేట్ ఇట్లా రోల్ చేసుకోవాలా? ఇట్లా రోల్ చేసినాక మనం ఇలా ఫోల్డ్ చేయాలి. దాన్ని మెయిన్ పట్టాలి. ఇప్పుడైతే ఇళ్ళకి ఇలా పెట్టాలి. టైం పడుతుంది ఎందుకంటే లోపల స్మాల్ ఉంది. స్మాల్ పెడితేనే చాలా ఫాస్ట్ ఉంటుంది. ఫస్ట్ కొంచెం లైట్ వెళ్తుంది. సెకండ్ కనిపిస్తుంది. ఇప్పుడు అయితే దీన్ని ఓకే చిన్ని ఏం చేస్తున్నాను?
ఏం రెడీ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నోయల్ నువ్వు? ఏం రెడీ చేసినావు గన్న? చూయించు. గన్నది. హాయ్ మార్టినా. ఏం రెడీ చేస్తున్నావు? బిల్డింగ్ రెడీ చేస్తున్నా. ఏ పేపర్స్తోనా? చెయ్యి చూస్తా. నోయల్ గన్ షూట్ రెడీ చేసిండు. అత్యంత కాస్ట్లీ అయిన గన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నాయి గన్ టెస్ట్ చేస్తున్నాం. మీరే చూడండి ఎంత ఎంత ఈ రెండిట్లలో చాలా స్కోపింగ్ ఉంది. ఈ రెండిట్లలో ఇవి రెండు చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. దీంట్లోకి వెళ్ళి క్లియర్, దీంట్లోకి వెళ్ళి క్లియర్. దీంట్లో కొంచెం చిన్న ఉంది, దీంట్లో కొంచెం పెద్ద ఉంది. అంటే ఇవి రెండింటికి డిఫరెన్స్ ఇది ఒక్కటే. ఇది చాలా స్ట్రాంగ్ అంట. ఇది స్కోప్ చూడండి అన్నమాట. ఇట్లనే స్విచ్ చేసి చూడండి. ఇగో ఇవి అత్యంత కాస్ట్లీ అయిన గన్స్ అన్నమాట. బ్రెయిన్ ఇట్లా డిస్టర్బ్ కావచ్చు వీటితోనే, కానీ షార్పెస్ట్. ఎందుకంటే ఇవి షూట్ చేసే మనం బతకలేము. ఎందుకంటే ఇలా విషం ఉంటుంది, గన్ పౌడర్ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఎ ప్లాన్. ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి. ఇవి పేపర్ గన్స్. ప్రాంక్ వేరంతా చేస్తాం అంతే. మిమ్మల్ని నమ్మేనికి నాకు గన్ను చేయొచ్చు కాబట్టి నేను ప్లాన్ చేసిన. అందుకు మిమ్మల్ని అయితే ప్రాంక్ చేయడం ఈరోజు కుదిరింది. చూడండి, ఇవి పేపర్ గన్స్. చూడండి కనిపించిన పేపర్. హాయ్ మార్టినా పాప. ఏడు వరకు వచ్చింది నీది? ఫ్రెండ్స్ మా చెల్లె బిల్డింగ్ చేస్తా అంటే ఫ్రెండ్స్ అసలు బిల్డింగ్ అసలు ఫ్రెండ్స్ ఎట్లా బిల్డింగ్ లోపలికి పోయి అప్పుడు చేయాలి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు చేసేది ఫ్రెండ్స్ అది బిల్డింగ్ అంట, ఇది గన్ షూట్ అంట. ఈ బిల్డింగ్ మా వీడియో కనుక మీకు గన్ షూట్ బిల్డింగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాలా? చెప్పు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు మార్టినా? ఇది చాలా అందంగా అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. దీని టోటల్ కాస్ట్ 2140 కోట్లు. నంబర్ 3 అడిలేడ్ ఓవల్ స్టేడియం. ఇది ఆస్ట్రేలియాలో ఉంది. దీని టోటల్ కాస్ట్ 4600 కోట్లు. నంబర్ 2 ఆస్ట్రేలియాలో ఉన్న మోస్ట్ ఐకానిక్ స్టేడియం ఎంసీజీ. దీని టోటల్ కాస్ట్ 4710 కోట్లు. ఫైనలీ నంబర్ 1 లో ఉంది పర్క్లో ఉన్న ఆప్టర్ స్టేడియం. దీని కాస్ట్ ఎంత ఎక్కువ అంటే దీని కాస్ట్ లో 13 నరేంద్ర స్టేడియంస్ కట్టొచ్చు. అవుట్డోర్ స్టేడియం కట్టడానికి 10700 కోట్లు ఖర్చయింది. నరేంద్ర స్టేడియం
నేను ఇంకొకటి చేస్తాను. కేక్ టపాకి చేస్తున్నా నేను. మీరు కూడా ఇవన్నీ చిన్నప్పుడు చేసిండేది కదా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది పెడతలే. ఇప్పుడు 2 అయితే రెడీ అయిపోయినాయి, మీరే చూసుకోండి.